ఓకే. ఇక్కడ చూడండి మన రిక్వైర్మెంట్స్‌లో మనకు కావాల్సిన సాఫ్ట్‌వేర్ ఏంటంటే పైథాన్. సో, వి నీడ్ టు డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫస్ట్ అండి. తర్వాత మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అనేది కోడింగ్‌లో రాస్తాం ఓకే. అలాగే వెబ్ ఫ్రేమ్‌వర్క్ Djangoని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత మైసీక్వెల్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దాంతో పాటు కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనం ఏంటంటే మైసీక్వెల్ క్లయింట్ ఈ లైబ్రరీ ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత పిల్లో ఇదొక లైబ్రరీ దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్ మనం చేయడానికి మనం యూజ్ చేసిన లైబ్రరీ ఏంటి అంటే ఓపెన్‌సివి. ఈ లైబ్రరీని కూడా మనం ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పుడు పైథాన్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో, పైథాన్ ఇన్‌స్టాలేషన్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ డౌన్లోడ్ పైథాన్ సాఫ్ట్‌వేర్. సో, python.org. దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్‌సైట్ ఫర్ పైథాన్. ఇక్కడ మనం ఏంటంటే మనం డౌన్లోడ్ చేయాల్సింది ఏంటి అంటే పైథాన్ 3.6 అండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయాల్సింది ఏంటంటే పైథాన్ 3.6. ఇక్కడ వ్యూ ద ఫుల్ లిస్ట్ ఆఫ్ డౌన్లోడ్స్ ఆర్ విండోస్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్స్ వస్తాయి. దీంట్లో మనకు కావాల్సింది 3.6 వెర్షన్. వెర్షన్ కంపాటిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వెర్షన్ టు వెర్షన్ మనకి ఏంటి ఫీచర్స్ ఎన్హాన్స్‌మెంట్ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ 3.6 3.6 సో 3.6 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? విండోస్ ఓకే. అది 32 బిట్టా? 64 బిట్టా? అది తెలియాలంటే మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుందండి. అది మీరు దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్‌కి వెళ్లారనుకోండి. మీ సిస్టమ్ ఏ టైప్ అని చెప్తుందండి. ఇక్కడ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఓఎస్ ఏంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఏంటంటే డౌన్లోడ్ చేయాల్సింది 64 బిట్. సో, కాబట్టి వి నీడ్ టు డౌన్లోడ్ 64 బిట్ ఎగ్జిక్యూటబుల్ ఇన్‌స్టాలర్. విండోస్ 86 64 బిట్ ఎగ్జిక్యూటబుల్ ఇన్‌స్టాలర్. ఈ సాఫ్ట్‌వేర్ మనం డౌన్లోడ్ చేయాలి. ఓకే. నాట్ వెబ్ బేస్డ్. వెబ్ బేస్డ్ అంటే అది ఆన్‌లైన్ ఇన్‌స్టాలర్. 64 బిట్ ఎగ్జిక్యూటబుల్ ఇన్‌స్టాలర్ మీన్స్ ఆఫ్‌లైన్ ఇన్‌స్టాలర్. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు తర్వాత దాన్ని ఎన్నిసార్లు అయినా సరే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చండి. ఆఫ్‌లైన్ ఇన్‌స్టాల్ అంటాం దాన్ని. సో, ఇక్కడికి వచ్చింది కదా! ఈ సాఫ్ట్‌వేర్ జస్ట్ క్లిక్ చేసామనుకోండి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చిన్న పాయింట్స్ 2 అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఇన్‌స్టాల్ నౌ అంటే ఆ లొకేషన్ చూడండి యూజర్స్, పర్సనల్, యాప్ డేటా సంథింగ్ ఆ లొకేషన్‌లో ఇన్‌స్టాలేషన్ అవుతుంది. మీరు కస్టమైజ్ చేసుకుంటే లొకేషన్ మనకు కావాల్సిన లొకేషన్‌లో యాడ్ చేసుకోవచ్చు. సో, చేసే ముందు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను పైథాన్ 3.6ని పాత్‌లో పెట్టేస్తున్నా. అంటే ఇక్కడ మనకి ఏంటి సెపరేట్‌గా మళ్ళీ పాత్ మాన్యుయల్‌గా సెట్ చేసుకోకుండా పైథాన్ మనకి ఏంటంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ టిక్ చేస్తే మీరు ఇన్‌స్టాల్ చేసిన ఈ యొక్క వెర్షన్ అనేది పాత్‌లోకి వెళ్ళిపోతుంది. ఇది టిక్ చేసిన తర్వాత కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఏం మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆప్షన్. ఇక్కడ ఇప్పుడు ఈ లొకేషన్ మార్చుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది. ఈ లొకేషన్ మార్చుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది. జస్ట్ ఇంతవరకు ఉంచితే సరిపోతుంది. కావాలంటే బ్రౌజ్ చేసుకోవచ్చు. బట్ నో నీడ్ అండి. మనకు కావాల్సిన లొకేషన్ అంతవరకు ఉంచితే సరిపోతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. ఆటోమేటిక్‌గా మీకు ఏమవుతుంది? సో, 3.6 సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాలేషన్ అయిపోతుంది. కోర్ ఇంటర్ప్రిటర్. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. దాంతో పాటు ఐడీఎల్, ఈ టెస్ట్ సూట్, తమ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ ఓకే. ఇవన్నీ వస్తాయి. సో, వన్స్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చెకింగ్ చేసుకోవాలి. పైథాన్ వెర్షన్ ఇన్‌స్టాలేషన్ అయిందా లేదా? సో, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం సింపుల్‌గా. సో, పైథాన్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంటర్ప్రిటర్ ఓపెన్ అవుతుంది. లేదా పైథాన్ స్పేస్ -v అన్నాం అనుకోండి మనకు వెర్షన్ వస్తుంది. పిప్ అనేది ఇంపార్టెంట్. పిప్ ఎందుకు వాడతాం? పిప్ మనం కంపల్సరీ యూజ్ చేస్తాం. ఎందుకంటే
థర్డ్ పార్టీ లైబ్రరీస్ మనం ఇన్స్టాల్ చేయాలంటే యూఆర్ యూజింగ్ పిప్ ప్రిపేర్ పిప్ అలాగే పాత్ను యాడ్ చేస్తుందండి. సో సక్సెస్ఫుల్ క్లోజ్. మనం సింపుల్గా ఏమంటున్నాం అండి, పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, సో పైథాన్ స్పేస్ -V పైథాన్ వెర్షన్ వస్తుందండి. అంటే పైథాన్ ఓకేనండి, ఇందాక మనం చేయలేకపోయాం, ఇక్కడ చూడండి యాక్సెస్ చేయలేకపోయాం. ఓకేనా, పాత్లో యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకే అండి, సరిపోయింది. సో పైథాన్ లాంచర్ అండి, ఇదైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా, పైథాన్ లాంచర్. సరే, సో పైథాన్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ లైబ్రరీస్ ఉన్నాయి కదా, ఈ లైబ్రరీస్ని వన్ బై వన్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో పైథాన్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత పాత్లు యాడ్ చేసాం. ఓకే, సో పైచామ్ మనం కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే నో నీడ్. తర్వాత ఏంటండి, ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయాల్సింది పిప్ ఇన్స్టాల్ జాంగో. సో ఈ సాఫ్ట్వేర్ ఇది ఫ్రేమ్వర్క్ అండి, దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ పిప్ మన దాంట్లో వచ్చింది ఆల్రెడీ. ఓకేనండి, పిప్ వెర్షన్ ఉందా లేదని చెక్ చేసుకోండి. పిప్ -V అన్నాం అనుకోండి. సో ఓకేనా, ఏముంది ఇక్కడ మీకు పిప్ 9.0 ఉంది, దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు ఎంటర్ అనండి. సో ఈ వెర్షన్ జనరల్గా పిప్ ఇన్స్టాల్ జాంగో అన్నాం అనుకోండి, లేటెస్ట్ వెర్షన్ ఏంటో అది ఇన్స్టాలేషన్ అయిపోతుంది. అలా కాకుండా పిప్ ఇన్స్టాల్ మనం ఏంటంటే జాంగో == ఇలా చెప్పామనుకోండి, ఈ వెర్షన్ మాత్రమే మీకు ఇన్స్టాలేషన్ అవుతుంది. ఈ ఇన్స్టాలేషన్ మాత్రమే మీకు ఇన్స్టాలేషన్ అవుతుంది. సో దీనికి ఇంటర్నెట్ అవసరం అవుతుంది, ఎందుకంటే సెంట్రల్ రిపోజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. సో పైథాన్ ప్యాకేజ్ ఇండెక్సింగ్ అని చెప్పేసి ఒక రిపోజిటరీ ఉంటుంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది లైబ్రరీస్ అన్నిటిని కూడా. ఇక్కడ ఎక్కడైనా మీకు స్టక్ అవుతుంది, ఆగిపోయింది అని అనిపిస్తే జస్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. సో సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ Django ఓకేనా, వెర్షన్ 1.11. ఓకే, ఇక్కడ పిప్ యాక్చువల్గా లేటెస్ట్ వెర్షన్ చాలా ఎక్కువగా ఉంది, బట్ ఇది లోవర్ వెర్షన్. మీరు కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, వాడే కమాండ్ ఇస్తాడు. ఈ కమాండ్ యూజ్ చేసుకోండి. ఇలా అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ మీకు ఏమవుతుంది, మనం ప్రజెంట్ ఉన్న వెర్షన్ 9. సో లేటెస్ట్ వెర్షన్ 23 24 ఉన్నట్టుంది, 21 అనుకుంటా. ఓకే అండి, ప్రిఫర్డ్ ఇన్స్టాలర్ ప్రోగ్రామ్ పిప్. సో పైథాన్ ప్యాకేజ్ ఇండెక్సింగ్ మనకు వెబ్సైట్ ఉంది. సో py.org. ఓకేనా, సో ఇదేంటండి, ఈ వెబ్సైట్ py.org, ఈ వెబ్సైట్లో మనకి ఏంటి, ఓకేనా, మొత్తం పైథాన్ సంబంధించిన లైబ్రరీస్ అన్ని కూడా ఉంటాయి. పైథాన్ ప్యాకేజ్ ఇండెక్సింగ్ సెట్ చేసుకోమని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. డౌన్లోడ్ చేసుకోవడానికి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ లైబ్రరీ. సో దానికి మనం ఏం చేయాలి, సింపుల్గా పిప్ ఇన్స్టాల్ దిస్ ఇస్ నథింగ్ బట్ లైబ్రరీ ఆర్ ప్యాకేజ్.
సో అదే విధంగా మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, ఒకసారి పిప్ ఇన్స్టాల్ జాంగో అన్నాం. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, అప్గ్రేడ్ అయింది, ఓకేనా. సో రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్, ఆల్రెడీ ఇన్స్టలేషన్ అయ్యి ఉంటే ఇలా వస్తుంది మీకు. ఓకే, సో జాంగో సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్, ఐ మీన్ ఫ్రేమ్వర్క్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం డేటాబేస్ MySQLతో ఇంటరాక్ట్ అవుతున్నాం. సో MySQL డేటాబేస్, ఇక్కడ మనం ఏంటండి, MySQL డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వడానికి మనం యూజ్ చేయాల్సిన లైబ్రరీ ఏంటి, MySQL క్లయింట్, ఓకేనండి, ఈ వెర్షన్ యూజ్ చేయాలి, ఓకేనా. ఓకే, ఇన్స్టలేషన్ కంప్లీటెడ్. సో నెక్స్ట్, సో వీఆర్ యూజింగ్ పిల్లో మాడ్యూల్, పిల్లో. పిప్ ఇన్స్టాల్, అలాగే మనకి లైబ్రరీ వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. పిప్ అన్ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్, పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్ ఆర్ పిప్ అన్ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్. సో తర్వాత OpenCV ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఓకే, సరిపోయింది. ఓకే, ఇక్కడ మనకి పిప్ ద్వారా ఏమేమి ఇన్స్టాల్ చేసామో తెలుసుకోవాలనుకుంటే పిప్ ఐఫన్ లిస్ట్ అన్నాం అనుకోండి, ఓకేనండి. మీరు ఏవైతే పిప్ ద్వారా ఇన్స్టాల్ చేశారో ఆ లిస్ట్ అంతా వస్తుంది. వన్ సెకండ్, సారీ, పిప్ లిస్ట్ అండి. ఇప్పుడు మనం ఇప్పుడని కాదు, పిప్ ద్వారా మీరు థర్డ్ పార్టీ ఏవైతే ఇన్స్టాల్ చేశారో, నాట్ పైథాన్ పైథాన్ ప్రొవైడ్ లైబ్రరీస్ కాదండి, పిప్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసిన లైబ్రరీస్. జాంగో క్లయింట్ NumPy మనం ఇన్స్టాల్ చేయాలి, బట్ OpenCV ఇన్స్టాలేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాలేషన్ అయిపోతుంది, ఓకేనా, పిల్లో, ఓకేనండి. సో ఇవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అయింది, దట్స్ ఇట్, ఓకేనండి, రెడీ అయింది. ఓకే, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా డౌన్లోడ్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఏంటంటే మన ప్రాజెక్ట్ని, ఓకేనా, ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసుకోండి, లేదా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ఓకేనా. ఆ ఫోల్డర్ నుంచి మన ప్రాజెక్ట్ని రన్ చేయాలి. సో రన్ చేయాలంటే జస్ట్ బేసిక్ కమాండ్స్ ఫర్ డిజైన్, ఓకేనా, జాంగో గురించి మనకు తెలియాలి. బేసిక్ కమాండ్స్ జాంగో గురించి తెలియాలి. అంటే డిజాంగో అంటే ఏంటి అసలు. సో ఇది ఒక బ్యాక్ అండ్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ అండి జాంగో అనేది. అలాగే ఇట్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో అలాగే కంప్లీట్లీ డిజైన్ బై యూజింగ్ పైథాన్ లాంగ్వేజ్ అండి. అలా దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఓకేనా, డిజాంగో సాఫ్ట్వేర్ ఫౌండేషన్. లైక్ పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ఎలా అయితే ఉందో, డిజాంగో సాఫ్ట్వేర్ ఫౌండేషన్, ఇట్ ఈస్ ఏ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్, ఓకేనా. సో వెబ్సైట్ ఏంటండి, www.djangoproject.com. ఈ వెబ్సైట్కి వెళ్తే డిజాంగో గురించి కంప్లీట్గా ఉంటుంది. అలాగే దీన్ని మనం ఏమంటామండి, MVT డిజైన్ ప్యాటర్న్ అంటాం. మోడల్ వ్యూ టెంప్లేట్ డిజైన్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఓకే, సో అది. సో ఇప్పుడు ఈ యొక్క జాంగోని ఎలా మనం యాప్స్ క్రియేట్ చేయాలి, తర్వాత జాంగో సర్వర్ని ఎలా రన్ చేయాలి, సో అది నెక్స్ట్ చూద్దాం అండి.